హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే వర్క్ అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ ఏంటంటే మా బాబు గోడికి బ్యాట్ కొనమని చెప్పాడు. ఆ బ్యాట్ కొనడానికి అయితే వెళ్ళాము. బ్యాట్ ఇదే మోడల్ అడిగాడు. చాలా బ్యాట్స్ అయితే ఉన్నాయి. ఇదే మోడల్ అడిగాను అనేసి బ్యాట్ అయితే మేమైతే కొన్నాము. తర్వాత ఏమో దానికేమో గ్రిప్పు, బ్యాట్కి గ్రిప్పు, ఇంకా గ్లౌజులు కూడా కొన్నాము. ఫ్రెండ్స్ గ్లౌజులు అయితే బ్యాట్ కాస్ట్ అయితే వచ్చేసి 1750 రూపాయలు. 1750 రూపాయలు అయితే అంటే మా అబ్బాయి అయితే వద్దనేసి అన్నాడు ఫస్ట్. కానీ మోడల్ ఇదే కావాలనేసి అన్నాడు అనేసి మేమైతే తీసుకున్నాము. తర్వాత గ్లౌజులు అడిగాడు కదా, గ్లౌజులు వచ్చేసి 550 రూపాయలు చెప్పాడు. మా అబ్బాయి అయితే బ్యాట్ చాలు, గ్లౌజులు అయితే వద్దనేసి అన్నాడు. మేమైతే ఆడికి తెలియకుండా సర్ప్రైజ్గా గ్లౌజులు అయితే కొనేసాము. తర్వాత గ్రిప్ కూడా తెలియదు, ఓన్లీ బ్యాటే తెలుసు. మేమైతే గ్రిప్పు, గ్లౌజులు అయితే సర్ప్రైజ్గా పట్టుకెళ్తున్నాము. కొనేసాము, ఆడికి చెప్పలేదు. కాస్ట్ ఎక్కువైనాయి, కానీ చెన్నైలో అయితే చెప్పిన కాస్ట్ కానీ తగ్గించరు అసలు. ఫిక్స్డ్ రేట్ అన్నమాట. ఈ 550, ఇదేమో 140, ఇదేమో 1750 రూపీస్ అన్నమాట. అసలు కొంచెం అయినా తగ్గించరు, ఫిక్స్డ్ రేట్లు. కానీ పిల్లడు కదా, అంత రేట్ అని చూడకూడదు కదా, అందుకే కొనేసాము. ఆడ ఆనందం ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఆనందం అయితే చాలా ఎక్కువగా ఉంది కొన్న వల్ల అనుకున్నా. ఫ్రెండ్స్ కాస్ట్ అస్సలు కొంచెం కూడా తగ్గించరు, కాస్ట్ ఇదేమాట. ఇదే ఫ్రెండ్స్ మా అబ్బాయి షాపింగ్ అయితే. ఎలా ఉన్నాయి చెప్పండి. బాయ్. ఇప్పుడే వచ్చాం కదా, వంట చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.